కృతయుగంలో బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన రోజే ఉగాది అని పురాణాలు చెబుతున్నాయి. కాని మానవ చరిత్రలోకి వస్తే ఈ పండుగను ఒక క్యాలెండర్గా మార్చి ప్రపంచానికి పరిచయం చేసింది ఒక గొప్ప చక్రవర్తి. ఆయనే శాలివాహనుడు. అది క్రీస్తుశకం మొదటి శతాబ్దం. అప్పట్లో శకులు అనే విదేశీయులు మన దేశం మీద దండెత్తారు. వాళ్ల క్రూరత్వానికి అంతులేదు. ఎక్కడ చూసినా దోపిడీలు, మారణహోమాలు. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అప్పుడు దక్షిణ భారతదేశం, ముఖ్యంగా మన తెలుగునేల నుండి ఒక వీరుడు పుట్టుకొచ్చాడు. ఒక సామాన్య కుమ్మరి ఇంట్లో పెరిగిన ఆ యువకుడే తన పరాక్రమంతో శకులను గడగడలాడించాడు. శకులందరినీ ఓడించి సనాతన ధర్మాన్ని నిలబెట్టి ఉజ్జయినీ పీఠాన్ని అధిష్ఠించాడు. అతడే శాతవాహన వంశానికి చెందిన గొప్ప చక్రవర్తి శాలివాహనుడు. గౌతమీపుత్ర శాతకర్ణి అని కూడా అంటారు. శాలివాహనుడు శకులను ఓడించి శాంతిని స్థాపించిన ఆ చరిత్రాత్మకమైన రోజు అప్పటికే పురాణాల్లో సృష్టి ఆరంభమైన రోజుగా చెబుతున్న చైత్రశుద్ధ పాడ్యమి. ఆ గొప్ప విజయానికి గుర్తుగా ఆ రాజు పట్టాభిషేకం జరిగిన రోజు నుండి ఒక కొత్త క్యాలెండర్ను మొదలుపెట్టారు. అదే శాలివాహన శకం. క్రీస్తుశకం 78వ సంవత్సరం నుండి ఈ శాలివాహన శకం మొదలైంది. నాటినుండి మన తెలుగువారు, కన్నడిగులు మరియు మరాఠీలు ఆ చైత్రశుద్ధ పాడ్యమినే మన ఉగాది పండుగగా, మన కొత్త సంవత్సరంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. మన ఇంగ్లీష్ క్యాలెండర్లో సంవత్సరాలకు పేర్లుండవు, కేవలం అంకెలు. 2024, 2025, 2026 ఉంటాయి. కాని మన తెలుగు క్యాలెండర్లో ప్రతి సంవత్సరానికి ఒక పేరుంటుంది. ప్రభవతో మొదలై అక్షయతో ముగిసే మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. అక్షయ సంవత్సరం అయిపోగానే మళ్లీ 61వ సంవత్సరం రాదు. మళ్లీ మొదటి నుండి ప్రభవనామ సంవత్సరం వస్తుంది. అసలు మన మహర్షులు ఈ కాలాన్ని 60 సంవత్సరాలుగా ఎందుకు విభజించారు? దీని వెనుక ఉన్న లాజిక్ వింటే మన ప్రాచీన సైన్స్ ఎంత అద్భుతమైనదో మీకర్థమవుతుంది. నారద మహాముని ఒకసారి అహంకారంతో ఒక తప్పు చేయగా శ్రీమహావిష్ణువు మాయ వల్ల ఆయన ఒక స్త్రీ, అంటే సుదర్శనగా మారిపోతాడు. ఆ స్త్రీ రూపంలో ఉన్న నారదుడికి ఒక రాజు ద్వారా 60 మంది కుమారులు జన్మిస్తారు. కాని ఒక యుద్ధంలో ఆ 60 మంది చనిపోతారు. అప్పుడు నారదుడు ఏడుస్తుంటే విష్ణువు ప్రత్యక్షమై, నీ పిల్లల పేర్లు శాశ్వతంగా భూమిమీద నిలిచిపోతాయి, కాలచక్రంలో సంవత్సరాలకు వారి పేర్లే ఉంటాయి అని వరమిస్తాడు. ఆ 60 మంది పేర్లే ప్రభవ, విభవ మొదలుకొని అక్షయ వరకు ఉన్న 60 తెలుగు సంవత్సరాలు. దీని వెనుక ఉన్న ఖగోళశాస్త్రం, ఏన్షియంట్ ఆస్ట్రానమీ. కాని దీని వెనుక అద్భుతమైన ఖగోళశాస్త్రం దాగి ఉంది. మన సనాతన ధర్మంలో జ్యోతిష్యం మరియు క్యాలెండర్ అనేది గ్రహాల కదలికల మీద ఆధారపడి ఉంటుంది. మన సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహం గురుగ్రహం. అలాగే అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శనిగ్రహం. గురుగ్రహం సూర్యుని చుట్టూ ఒక రౌండు తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. శనిగ్రహం సూర్యుని చుట్టూ ఒక రౌండు తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఈ రెండు గ్రహాలు తమ తమ ప్రయాణాలను ఒకేచోట మొదలుపెడితే అవి రెండూ మళ్లీ ఒకేసారి తమ ప్రారంభస్థానానికి రావడానికి సరిగ్గా 60 సంవత్సరాలు పడుతుంది. అంటే గురుగ్రహం 5 రౌండ్లు 12 × 5 60. శనిగ్రహం 2 రౌండ్లు 30 × 2 60. ప్రతి 60 ఏళ్లకోసారి భూమిమీద వాతావరణం, గ్రహాల అనుసంధానం మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే మన కాలచక్రం 60 ఏళ్లకోసారి రీస్టార్ట్ అవుతుంది. 1000 ఏళ్ల క్రితమే గ్రహాల గమనాన్ని ఇంత పక్కాగా లెక్కించిన మన ఋషుల మేధస్సుకు ఒక నమస్కారం చేయాల్సిందే. ఇక ఉగాది పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇది దేవుడికి పెట్టే నైవేద్యం మాత్రమే కాదు, మన శరీరాన్ని రాబోయే కాలానికి సిద్ధం చేసే ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. ఉగాది పండుగ వసంత ఋతువులో వస్తుంది. ఈ సమయంలో చలికాలం పూర్తిగా వెళ్లిపోయి ఎండాకాలం మొదలవుతుంది. వాతావరణంలో వచ్చే ఈ ఆకస్మిక మార్పుల వల్ల మన శరీరంలో కఫం, వాతం పెరిగిపోయి రకరకాల రోగాలు, జలుబు, జ్వరాలు, చర్మవ్యాధులు వస్తాయి. వాటన్నింటినీ తరిమి కొట్టడానికే మన పెద్దలు ఈ 6 రుచుల, షడ్రుచుల ఉగాది పచ్చడిని డిజైన్ చేశారు. వేప పువ్వు, చేదు. ఇది ఉగాది పచ్చడిలో మొదటి పదార్థం. వేప అనేది ఒక అద్భుతమైన సహజ యాంటీబయాటిక్. వాతావరణ మార్పుల వల్ల గాలిలో పెరిగే బ్యాక్టీరియాను, చర్మవ్యాధులను నాశనం చేస్తుంది. ఇది జీవితంలో ఎదురయ్యే బాధకు సంకేతం. కొత్త బెల్లం, తీపి. మండుతున్న ఎండల్లో మనకు తక్షణ శక్తి కావాలి. బెల్లంలో ఉండే ఐరన్ మన రక్తాన్ని శుద్ధి చేసి అలసటను తగ్గిస్తుంది. ఇది జీవితంలో మనకు కలిగే ఆనందానికి సంకేతం. కొత్త చింతపండు, పులుపు. వేసవిలో జీర్ణక్రియ మందగిస్తుంది.
చింతపండు మన కడుపులోని మలినాలను శుభ్రం చేసి అరుగుదలను పెంచుతుంది. ఇది మన జీవితంలో ఎదురయ్యే విసుగు లేదా అసహ్యానికి సంకేతం. లేత మామిడికాయ వగరు ఈ సీజన్లో మాత్రమే దొరికే లేత మామిడి వగరుగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జీవితంలో మనం ఎదుర్కొనే కొత్త సవాళ్లు లేదా ఆశ్చర్యానికి సంకేతం. మిరియాల పొడి లేదా కారం ఎండాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది మనలోని కోపానికి సంకేతం. ఉప్పు ఎండల వల్ల మన శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. ఉప్పు మన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఉప్పు లేనిదే ఏ రుచికి అర్థం లేదు. ఇది జీవితంలో ఎదురయ్యే భయానికి సంకేతం. చూశారా, ఉగాది పచ్చడి అనేది ఒక మెడికల్ వండర్, కాని ఇందులో ఒక గొప్ప జీవిత సత్యం, ఫిలాసఫీ కూడా ఉంది. కొందరు పచ్చడి తీయగా ఉండాలని బెల్లం ఎక్కువ వేస్తారు, కొందరు కారంగా ఉండాలని కారం ఎక్కువ వేస్తారు. కాని ఏ రుచి ఎక్కువైనా పచ్చడి పాడైపోతుంది. 6 రుచులు సమానంగా ఉంటేనే అది అసలైన ఉగాది పచ్చడి. మన జీవితం కూడా అంతే. ఎప్పుడూ ఆనందమే ఉండదు, ఎప్పుడూ కష్టాలే ఉండవు. కష్టం, సుఖం, కోపం, భయం, ఆశ్చర్యం ఈ 6 ఎమోషన్స్ని ఎవరైతే సమానంగా స్వీకరిస్తారో స్థితప్రజ్ఞుడు అంటారు. వాళ్ల జీవితం ఉగాది పచ్చడిలాగా పరిపూర్ణంగా ఉంటుంది. అదండి, సృష్టి ఆరంభం నుండి ఖగోళశాస్త్రం మీదుగా మన ఆయుర్వేదం వరకు ఉగాది పండుగ వెనుక ఉన్న అసలైన చరిత్ర. మన హిందూ పురాణాల ప్రకారం కాలం అనేది ఒక సరళ రేఖ కాదు, అదొక చక్రం. ఒక సృష్టి పుడుతుంది, పెరుగుతుంది, ఆ తరువాత మహాప్రళయం వచ్చి అంతా జలమయమవుతుంది. ఆ ప్రళయం తర్వాత మళ్లీ కొత్త సృష్టి మొదలవుతుంది. ఈ గ్యాప్లో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సుదీర్ఘమైన యోగనిద్రలోకి వెళ్తాడు. దాన్నే బ్రహ్మరాత్రి అంటారు. మహాప్రళయం తర్వాత విశ్వమంతా ఘోరమైన శూన్యం, గాఢాంధకారం ఆవరించాయి. జీవం, వెలుగు, కనీసం కాలం అనే పదానికి అర్థం కూడా లేని స్థితి. అంతా నిశ్శబ్దం. మన పురాణాల ప్రకారం కాలం ఒక చక్రం. సృష్టి అంతమైనాక సృష్టికర్త బ్రహ్మదేవుడు అనంతమైన జలరాశిలో శ్రీమహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన తామరపువ్వుపై సుదీర్ఘమైన యోగనిద్రలోకి వెళతాడు. ఆయన నిద్ర లేస్తే కాని కొత్త సృష్టి మొదలవదు. ఆయన చుట్టూ మార్గనిర్దేశం చేసే వేదాలు దివ్య కాంతి రూపంలో ఉంటాయి. బ్రహ్మ నిద్రలో ఉండగా సముద్రం అడుగు నుండి ఉద్భవించిన సోమకాసురుడు అనే రాక్షసుడు అహంకారంతో వేదాలను దొంగిలించాడు. జ్ఞానం లేకపోతే సృష్టి జరగదని, తానే దేవుడిని అవ్వచ్చని భావించి వేదాలను పాతాళంలోని చీకటి గుహలో దాచాడు. దీంతో విశ్వం అంధకారంలో మునిగిపోయింది. సృష్టి ఆరంభం కావాల్సిన సమయం ఆగిపోయింది. దేవతలు హాహాకారాలు చేస్తూ విష్ణువును శరణుకోరారు. లోకరక్షకుడైన శ్రీహరి దుష్టశిక్షణ కోసం మత్స్యావతారం ఎత్తాడు. ఆకాశవంత భారీ బంగారు చేప రూపంలో సముద్రంలోకి దూకాడు. పాతాళంలో సోమకాసురుడితో భయంకరమైన యుద్ధం చేసి వాడిని వధించి వేదాలను విడిపించాడు. విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ కళ్ళు తెరవగానే వెలుగు వచ్చింది. వేదజ్ఞానంతో, ఓంకారనాదంతో పంచభూతాలను, గ్రహ నక్షత్రాలను, సూర్యచంద్రులను సృష్టించాడు. సూర్యచంద్రుల వల్ల పగలు, రాత్రి ఏర్పడి కాలం కొలవడం మొదలైంది. బ్రహ్మ సృష్టిని, కాలాన్ని మొదలుపెట్టిన ఆ మొట్టమొదటి క్షణం, ఆ మొదటి రోజే చైత్రశుద్ధ పాడ్యమి. యుగం అంటే కాలం, ఆది అంటే మొదలు. కాలం మొదలైన ఆ మొదటి క్షణాన్నే యుగాది అని పిలిచారు. అదే కాలక్రమేణా ఉగాది అయింది. ఉగాది అంటే కేవలం కొత్త బట్టలు, పచ్చడి మాత్రమే కాదు. ఇది సాక్షాత్తు విశ్వం పుట్టిన మొదటి రోజు. కాలచక్రం తిరగడం మొదలైన అద్భుత ఘడియ ఇది. మన ప్రాచీన విజ్ఞానాన్ని భావితరాలకు అందించడమే మన వర్స్ ఆఫ్ పురాణ లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరికీ షేర్ చేసి అందరికీ ఈ విశేషాలు తెలియజేయండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధినామ సంవత్సర లేదా ఆ సంవత్సరానికి తగ్గట్టు ఉగాది శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్స్ ఆఫ్ పురాణ. జై శ్రీరామ్.